ఆమె శరీరంపై అతడు దాడి చేయడం మొదలుపెట్టి అప్పటికే 5 గంటలు కావచ్చింది. ఆమె నుంచి ఏ తిరుగుబాటు కాని, తిరస్కారం కాని, ఎట్లీస్ట్ ఒక వ్యతిరేక నిట్టూర్పు అయినా ఆమె నుంచి వినాలని అతడు కురుడిలా మారి ఆమె శరీరంతో సాగిస్తున్న క్రీడలో ఎంత ప్రయత్నించినా ఆమె నుంచ ఒక చిన్న స్పందన కూడా లేకపోవడంతో అతడు పంతం కొద్దీ ఆమె శరీరాన్ని ఒక ఆట వస్తువును చేసి ఆడుకుంటున్న ఆమె చలించలేదు. ఆమె శరీరంలో ప్రాణం ఉందో లేదో కూడా తెలియని ఒక అయోమయ స్థితిలో ఒక శవంలా పడి ఉంది ఆమె కళ్లలోకి చూస్తూ ఆయాసంతో కూడిన ఊపిరి పీల్చుకుంటూ అలసిపోయి పక్కకు ఒరిగాడు అతడు. 6 అడుగుల కంటే ఎత్తుకు తగ్గ బరువుతో ఉన్నాడు అతడు కింద ఆమెను పైనుంచి చూస్తే అసలు ఉందా లేదా అన్నట్టుగా కనిపిస్తుంది. సన్నగా, నాజుగ్గా, పాలరాతి బొమ్మలా దివి నుంచి భూమికి దిగివచ్చిన దేవకన్యలా ఉంది ఆమె. అంతా అందంగా ఉన్న ఆమె కళ్లల్లో జీవం లేదు. అది ఎందుకో ప్రస్తుతానికి నాకు కూడా తెలియదు. అతను ఆమె మీద నుంచి లేవగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బెడ్ మీద నుంచి కిందకు దిగి అలానే నడుచుకుంటూ వాష్రూంలోకి వెళ్లిపోయింది ఆమె. అతడు మాత్రం ఆమె వెళ్లిన వైపు ఒక బ్లాంక్ ఎక్స్ప్రెషన్తో చూస్తూ ఉండిపోయాడు అలానే. ఎందుకంటే అతను గత 5 గంటలుగా ఆమె శరీరంపై చేసిన రాక్షస క్రీడకి ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉండి ఉంటే మంచం మీద నుంచి కిందకు దిగడానికే 2 రోజులు తీసుకుంటారు. అయినా గత 6 నెలలుగా అతడు ఆమె శరీరంపై సాధించిన గెలుపులో ఆమె శరీరం కూడా ఆమె మనసులానే రాటు దేలిపోయిందేమో ఎవరికి తెలుసు. అతనికి తెలుసుకోవలసిన అవసరం లేదు. ఆమెకు తెలియచెయ్యాలనే ఇంట్రెస్ట్ అసలే లేదు. ఆమె బాత్రూంలోకి వెళ్లినప్పటినుంచి అటువైపే చూస్తున్న అతను ఆమె తలస్నానం చేసి వైట్ కలర్ నైట్ డ్రెస్ లో బయటకు వచ్చి ఆ గదిలో తనతో పాటు ఇంకొక మనిషి ఉన్నాడు అనే ఉనికే ఆమెకు లేనట్టుగా తన పొడవాటి జుట్టుకు అప్పటివరకు చుట్టి ఉంచిన టవల్ ని తీసేసి దులిపి పక్కన అరసివచ్చి ఆ మంచం పక్కగా కటిక నేలపైన అలానే నిద్రపోయింది ఆమె. పడుకున్న 10 నిమిషాల్లో గాఢనిద్రలోకి జారుకుంది ఆమె. ఎందుకు పడుకోదు పాపం. రాత్రి 12 గంటలకు మొదలుపెట్టిన వాడి రాక్షస క్రీడ తెల్లవారుజాము 4 గంటల వరకు సాగింది. మారి పడుకోక ఏం చేస్తుంది? ఆమె నిద్రపోయింది అని కన్ఫర్మ్ అయ్యాక మెల్లిగా మంచం దిగి కింద విప్పిపడేసిన నైట్ ప్యాంటు వేసుకొని ఒక సిగరెట్ వెలిగించి ఆమె పడుకున్న వైపు వెళ్లి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుంటూ గట్టిగా సిగరెట్ పొగను గుండెల నిండా పీల్చుకుని దానిని ముక్కులో నుండి బయటకు వదులుతూ ఆమె వైపే తీక్షణంగా చూస్తున్నాడు. తెల్లటి ప్లాజో మీద ప్యూర్ వైట్ కలర్ షార్ట్ కుర్తా వేసుకొని తెల్లటి బట్టల్లో కూడా నేనేమీ తీసిపోను అన్నట్టుగా ఉన్న ఆమె ఒంటి రంగు ఇంకా మెరిసిపోతుంటే అతను చేసిన గాయాలు ఎర్రగా ఆమె మెడ మీద, బుగ్గాల మీద తెల్లని శరీరం మీద ఇంకా ఎర్రగా కనపడుతున్న వాటిని చూస్తూ పక్కనే ఉన్న పెదవుల మీద కళ్ళు నిలిపాడు. పై పెదవి పైన చిన్న పుట్టుమచ్చ. దాని పక్కనే అతను ఉక్రోషంతో పెట్టిన పంటిగాట్లకు ఎర్రగా కందిపోయి చిన్నగా వాచి ఉబ్బుగా కనబడుతుంటే కింద పెదవి మొత్తం ఎర్రగా కమిలిపోయి రక్తంతో పేరుకుపోయినట్టు అయిపోయింది. అలా కిందకు చూపు దింపి గెడ్డం మీద ఆపాడు. అక్కడ ఉన్న బ్యూటీ స్పాట్ అదేనబ్బ కందిగింజ అంత పుట్టుమచ్చనే చూస్తూ అక్కడ అతను గట్టిగా పట్టుకోవడం వలన అతని చేతి వేలిముద్రలు ఆమె గొంతు మీద, గెడ్డం మీద ఎక్కువ సేపు అలా పట్టుకొనే అతని కోరికను తీర్చుకోవడంతో అక్కడ అంతా అలానే ముద్రలు పడి ఎగ్గగా కమిలిపోయి ఉంది. ఇంకా చూపు కిందకు దించిన అతనికి తెలుసు కనిపించే భాగాలే ఇలా ఉంటే కనపడని భాగాలను అతను ఏం చేశాడో అక్కడ ఎలా ఉంటాయో కూడా ఊహించుకుని ఒక విషపు నవ్వుతో పాటు కళ్ళు 2 ఎర్రగా మార్చి ఆమెనే కాల్చేసేలా చూస్తూ చేతి పిడికిలి బిగించి అతను ఎంతగా చిత్రహింసలు పెడుతున్నా తను ఎదురు చెప్పకపోవడం అతనికి ఇంకా కోపం తెప్పించడంతో నువ్వు ఎడవాలి బాధతో నొప్పితో విలవిలలాడాలి నీ ప్రాణాలు నిలుపుకోవడం కోసం నా కళ్ళు పట్టుకోవాలి అప్పుడు గాని నాకు మనశ్శాంతి మీ ఎందుకులే ముందు అందరికీ తెలుస్తుందిలే అని కన్నింగ్ నవ్వుకుంటూ అప్పటివరకు కాలుస్తున్న సిగరెట్ వైపు ఒక చూపు చూసి అదే కన్నింగ్ నవ్వుతూ బాల్కనీ వైపు అడుగులు వేశాడు.
ఆ సిగరెట్ ఆఖరి దమ్ము కూడా పీల్చి వదులుతూ ఉన్నవాడు కాస్త అతని చూపులు అక్కడే కింద లాన్లో సిట్టింగ్ ఏరియాలో ఊయలలో కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న తల్లిని చూస్తూ ఉండిపోయాడు. ఆమెకు కూడా ఎవరో తనను చూస్తున్నట్టు అనిపించి కళ్ళు పైకి కెత్తి చూడగా బాల్కనీలో నుంచి కనపడుతున్న కొడుకు వైపు కోపంగా చూస్తూ అక్కడ నుంచి విసురుగా లేచి లోపలకు వెళ్లిపోయింది ఆమె. అలా వెళ్లిపోతున్న తల్లి వైపు కూడా బ్లాంక్ గా చూస్తూ తిరిగి లోపలకు వెళుతూ బాల్కనీ డోర్ క్లోజ్ చేసి కర్టెన్ కూడా వేసేసి ఆ గదిలో నుంచి గాలి బయటకు వెళ్లే దారులన్నీ మూసేసి ఏసీ ని ఫుల్గా పెట్టి బంచ్ ఆఫ్ సిగరెట్ పెట్టేలని తీసుకొని తిరిగి వెళ్లి సోఫాలో కూర్చుని ఒకదాని తరువాత ఒకటి కాలుస్తూనే ఉన్నాడు. అతను కాల్చే సిగరెట్ పొగతో ఆ గది అంతా నిండిపోవడం మొదలు అయ్యింది. అతని చెవుల్లో ఒకటే మాట తిరిగి తిరిగి వినిపిస్తుంది, నువ్వు నా కోసం ఈ సిగరెట్ ఒకటి మానేయాలి, నాకు దీని పొగ పడదు ప్లీజ్ అని క్యూట్ గా ఆమె అతనిని అడగడం. నీకోసం ఇప్పుడే ఇక్కడే దీనిని వదిలేస్తున్నాను అని తాను సిగరెట్ పడేయడం. ఆమె అది చూస్తూ నిజంగానే నువ్వు నాకోసం నీకిష్టమైన సిగరెట్ వదిలేసవా లేకపోతే మళ్లీ మొదలు పెడతావా అని అడుగుతుంటే నీకోసం నా ప్రాణం అయినా ఇవ్వడానికి రెడీ నేను, అలాంటిది నీకిష్టం లేని నీకు కష్టం అనిపించే ఏ పని చెయ్యను అని అతడు అంటుంటే ఆమె సంతోషంగా నిజంగానా నా మీద ఒట్టు అంటూ అతడి చేతిని ఆమె నెత్తి మీద పెట్టుకుని అడుగుతుంటే అతను నవ్వుతూ ఒట్టు ఇంకెప్పుడు కాల్చను అని చెబుతూ ఆమెను గట్టిగా కౌగిలించుకొని లవ్ యూ హనీ అనగానే లవ్ యూ టూ అంటూ అతను గుండెల మీద ముద్దులు పెడుతూ అందంగా నవ్వుతున్న ఆమె ముఖం గుర్తురాగానే ఇంకా కోపంగా ఆమె వైపు చూస్తూ పొగను ఆ గది మొత్తం నింపే పనిలో పడ్డాడు. కొద్దిసేపటికి ఆమెకు ఊపిరి తీసుకోవడం కష్టం అవడంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ చుట్టూ ఉన్న పొగను చూసి ముందు ఏమైనా కాలిపోయిందేమో అనుకున్న ఆమెకు వెంటనే అర్థం అయ్యింది అది సిగరెట్ పొగ అని. చుట్టూ ఒకసారి తల తిప్పి చూసింది. దగ్గుతూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తనకు ఆస్త్మా లాంటివి ఏమీ లేకపోయినా ఎందుకో తెలియదు సిగరెట్ పొగ అసలు పడదు, ఆ వాసనకే తనకు ఊపిరడనట్టు అయిపోతుంది. అందుకే తను చిన్నప్పటినుంచి సిగరెట్ కి అది కల్చేవాళ్లకు చాలా దూరంగా ఉంటుంది. తనకు ఎదురుగా సోఫాలో కూర్చొని సిగరెట్ కాలుస్తూ పొగ వదులుతున్న అతని వైపు అలానే బ్లాంక్ గా చూసి అక్కడే అలానే దగ్గుతూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అక్కడే తిరిగి పడుకుంది ఆమె. ఇలా చేస్తేనైనా సరే ఆమె అతనికి ఎదురు తిరిగి గొడవపడి ప్రాణాలు కాపాడుకోవడానికి అయినా తన కాళ్ల దగ్గర కుక్కలా వస్తోంది అని ఎదురుచూస్తున్న అతని ఆశల మీద నీళ్లు పోసేసింది ఆమె. అతని ఊహలు అన్ని తారుమారు చేస్తూ ఆమె అక్కడే ఉండిపోవడం అతనికి ఇంకా కోపం పెంచేయడంతో చేతి పిడికిలి ఎంత గట్టిగా బిగించాడు అంటే అతని తెల్లటి చేతిమీద పచ్చటి నరాలు ఉబ్బెకన పడుతూ ఆ చేతితో ఎవరినైనా ఒకే ఒక గుద్దు గుద్దితే రెండో గుద్దు అవసరం లేకుండానే చచ్చిపోతారు. మారి ఆమెను చంపేశాల చూస్తూ అలానే మొండిగా కూర్చొని ఇంకా సిగరెట్లు కాలుస్తూనే ఉన్నాడు. అక్కడ కూర్చొని ఊపిరి తీసుకోవడం సిగరెట్ అలవాటు ఉన్నా అతనికే చాలా కష్టంగా ఉంటే దాని వాసనే పడని ఆమె పరిస్థితి ఏంటి మారి? అలానే దగ్గుతూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఊపిరందక కళ్ళు తిరిగిపడిపోయింది ఆమె. భూమి అంటూ గట్టిగా అరుస్తూ నిద్రలో నుంచి లేచి కంగారుగా బయటకు పరుగు పెడుతున్న ఒక 40 ఏళ్ల అతన్ని ఏమండి ఎక్కడికి వెళుతున్నారు అని ఏసీ గదిలో కూడా చెమటతో తడిచిపోయిన భర్తను వెనకే కంగారుగా వెళ్లి పట్టుకొని అడుగుతున్న ఆమె వైపు కంగారు భయం కలగలిపిన చూపులు చూస్తూ భూమి మన మాధవి ఏదో అపాయంలో ఉంది, నా తల్లికి జరగరానిది ఏదో జరిగింది అనిపిస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుంటున్న భర్త నీ చూస్తూ ఆమె కూడా కళ్లల్లో తిరుగుతున్న నీళ్లను తుడుచుకుంటూ మన భూమికి ఏమీ కదండి, మీరేం కంగారు పడకండి, ముందు కొంచెం మంచి నీళ్లు తాగండి అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ మూత తీసి అతనికి ఇస్తూ ఆయన వెన్ను మీద నిమురుతూ అతను తాగకుండా ఇంకేదో ఆలోచిస్తుంటే తాగండి అంటూ ఆమె తాగిపించేసరికి కొన్ని నీళ్లు తాగి కొంచెం స్థిమితపడి నిజంగానే భూమి బానే ఉంది అంటావా మాధవి అని బేలగా చూస్తూ అడుగుతున్న భర్తకు ఏం సమాధానం చెప్పాలో తెలియక పీఎం నుంచి సీఎం దాకా అందరినీ తన చెప్పు చేతల్లో పెట్టుకుని గడగడలాడించి
తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచం అంతా విస్తరించి వరల్డ్ రీచెస్ట్ పర్సన్స్ లో నెంబర్ 1గా ఉన్న వాసుదేవ్ చౌదరి ఇలా బేలగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తూ తట్టుకోలేకపోతోంది మాధవి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.